ఇది అరే నువ్వే అమ్ముతున్నావా? నేనే అమ్ముతున్నా. ఎవరు మీరు? మరి ఇదేవరు? మీ నాయన పేరు ఏం పేరు? బాలరాజ్. మీ నాయన తిండి పెడతలేదా? పైసలు ఇస్తలేదా? కోట్లున్నా కానీ గీ పని ఎందుకు చేస్తున్నావు? అవాదాలు ఆడుకుంటా. ఓ పొడా వాళ్ళకి తిప్పలుండాలి పని చేసుకుంటున్నారా? నీకెందుకు పంచనామా చేస్తున్నావు? ఏం పని లేదా? నీకు తెలవరాక నువ్వు ఉండు. కోట్లున్న కొడుకులను ఫైరంగ్ ఇంట్లో ముద్దుగా చూసుకోవాలి కానీ బికార్గాల లేక బేకార్ల పనికి పెడతారే నాన్న. ఊకో తమ్మి, అట్లెందుకు చేస్తారా? కోట్లకున్నోడు సినిమాలు షికార్లు చేసుకుంటారు కానీ పని చేస్తారా? ఒక వజ్రాల దుక్కునఫ్ ఆయన కొడుకును 7,000 రూపాయలు ఇచ్చి నెల రోజులు నీ బతుకు నువ్వు బతుకుఫా అంటా అని తోలిచ్చిందంట అక్క. అరే అదా బీద బిక్కోళ్ళ బతుకులు ఎట్లుంటాయో తెలుసుకొని అనుభవం తెచ్చుకోమన్నాడు. 7,000 రూపాయలతోనే మన బతుకు గురించి ఆలకెరకైతే 7,000 రూపాయలు లేకుండానే మనకి ఎంత అనుభవం వచ్చిందాక? అరే మన జిందగీ ఎట్లుంటుందో ఎరకైతేనే కదా రేపు పొద్దుగాల అల్లగసంటి గతి రాకుండా చూసుకునేది. మన బతుకులు ఏముంటదాక ఒక్కొక్క నాడు ఇంట్లో ఫ్యానే తిరగని ఇక కంటి మీద రెఫ వాడుతుందో లేరో ఎలుకలు ఫిల్లులు కిర్ర కిర్ర కొట్లాడుతుంటాయి. బువ్వ తింటుంటే గిన్నె ఫంట అని జిల్ల పురుగులే వాడుతుంటాయి. అరే పైసా ఇల్వ తెలవనీకి తోలిండ్రా వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండనీకి అదల ట్రైనింగ్. మందిని ముంచి మూలగోళంలో లచ్చలు లచ్చలు దాచుకున్నాం వచ్చి తీసుకపోమాను. ఏం నేర్చుకుంటా లొట్ట ఫీజు? జీవితంలో ప్రయోజకుడైతాడని వ్యాపారంలో నష్టాలు రాకుండా ఎట్లా చేయాలో నేర్చుకుంటాడని ఇదంతా చేసిండ్రు. ఒక మాట అక్క, మనం దినాం ఇదే బతుకు బతుకుతున్నాం కదా, మరి మనం అనుభవం పెరిగి పెద్దోళ్ళం ఎందుకైతేలేమో వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఇంకా. లేనోడు పేరాలు బుక్కితే ఆకలితో బుక్కిండు అని అంటారు. అదే ఉన్నోడు బుక్కితే ఆ టైం పాస్ కు బుక్కిండ్రా అని అంటారా? పేదోళ్ళ బతుకుల గురించి వాళ్ళ కొడుకు ట్రైనింగ్ ఇప్పించిండు కానీ మళ్ళీ వాళ్ళు కోటీశ్వరాలు ఎట్లా అయినరు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎట్లా కట్టిండ్రో ట్రైనింగ్లు ఇస్తారా మన సొంటోళ్ళకు? సతీ వాళ్ళ కొడుకును మెలకలు తెలుసుకొని 6,000 కోట్లను 60,000 కోట్లు చేయమని తోలిండు. మరి నువ్వేం ట్రైనింగ్ చేస్తావు? వాళ్ళ నాయన తాన్ని 7 లక్షల రూపాయలు అడుకుంటాక వాళ్ళ జిందగీ ఎట్లుంటారో వాళ్ళ ఫంటి తిరుగుకుంటా ఖర్చులు పెట్టుకుంటా తిరుగుతా. అప్పుడు అర్థమవుతుంది కోటీశ్వరాలు ఏం తింటారు ఎట్లుంటారు అనేది. ఒరే వాళ్ళ నాయన నీయసుంటి బీద బిక్కోళ్ళను బాగు చేయనికి కాదు, ఆయన కొడుకుని గొప్పని చేయనికి చేసింది ఇదంతా. వాళ్ళ కొడుకుకి 7,000 ఇచ్చి బేకార్ల ఫన్కి పెట్టి ఆర్తలకు ఎక్కిండు. మన సొంతోళ్ళకి 7 లక్షలు ఇస్తే ఇంకా బ్రేకింగ్ న్యూస్లకు ఎక్కుతాడు. లేనోడు ఎట్లా బతుకుతుండో చూస్తే రేపు పొద్దుగాల లేనంతానే ఏం అమ్ముకోవచ్చో ఉపాయం తెలుస్తుంది. అది పెద్ద గొప్ప రహస్యం. 7 కోట్లు ఉన్న వాళ్ళకు మన సొంతోళ్ళ జిందగీ కష్టాల గురించి తెలుసుకొని ఆసరా అయితే మంచిగుంటుండే కదాక. అప్పుడు బీద బిక్కోళ్ళు లేని దేశం అవుతుంది. తమ్మి నేనే అపార్థం చేసుకుని ఊకో. ఇస్త్రీ చేస్తున్నాడుగా మీ నాయన, ఇంత ఆసరాగా నువ్వు నెలకి ఎన్ని వస్తాయి నీకు? 5,000 వస్తాయి. డబల్ రేట్ తింటావా? తినకు, అమ్ముకో.